హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం ఓర్పు దీని గురించి కొంచెం తెలుసుకుందాం. కొంచెం అని ఎందుకన్నానంటే, ఇది ఎవరికి వాళ్ళు సొంతంగా మనసులో తెచ్చుకోవాల్సిన ఓర్పు కాబట్టి. నేను చెప్పినంత మాత్రాన ఎవరికి నేను చెప్పింది విని అలాగే చేయాలి, మీరు ఇలాగే ఉండాలి అని చెప్పడానికైతే నేను ఇది చేయలేదండి ఈ వీడియో. కానీ ఓర్పు అనేది మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుందని నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. బ్రో, ఎవరు వింటున్నారో ఇది ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని మీ మాట వింటున్నారు కదా అని, మీ మాటనే చెల్లాలి అని, నేనే సంపాదిస్తున్నాను కదా, దీని దగ్గర డబ్బు లేదని, ఇది ఇంతకంటే ఏం చేయగలుగుతుందని, ఎలాగో పిల్లల కోసం ఉంది వదిలి వెళ్ళలేదని, దయచేసి ఇంట్లో ఆడవాళ్ళని మాత్రం ఇవి విసిగించకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అది చెయ్యి, ఇది చెయ్యి, అలా పెట్టు, ఇలా ఉండు, అలా చెయ్యి, అలా ఉండు, దయచేసి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దండి. ఓర్పుకి, సహనానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఒకవేళ లేడీస్ అలా ఏమైనా సతాయించే వాళ్ళు ఉంటే అది చాలా రేర్ కేసెస్ వస్తాయి. కానీ ఎక్కువ శాతము ఆడవాళ్ళే ఓర్పు పడతారు. ఆ ఓర్పు కూడా కట్టలు తెంచుకునే రోజు ఒకటి వచ్చిందంటే అది చాలా డేంజర్ అవుతుంది. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక చిన్న కథ నాకు మొన్న చదివితే తెలిసింది. 57 ఇయర్స్లో ఒక ఆమె డివోర్స్ కావాలనేసి కోర్టుకు వెళ్ళింది. అక్కడ అందరూ షాక్ అయిపోయారంట. 57 ఇయర్స్లో మీకు ఇప్పుడు డైవర్స్ ఎందుకమ్మా, ఏమైంది, మీ ఆయన ఏమన్నా టార్చర్ పెడుతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఏమన్నా డబ్బు తీసుకురామని ఇబ్బంది పెట్టారా అని అడిగితే, లేదండి అని. ఆయన ఏమన్నా సెక్షువల్గా ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని టార్చర్ ఏమైనా చేస్తున్నారు, లేదండి. చెడ్డవాడా, కాదండి అని చెప్పింది. చెప్తే మరి ఇంకేం చేశారమ్మా, నాకు అర్థం కాలేదు, మీరు ఎందుకు విడాకులు అడుగుతున్నారంటే, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ప్రతిరోజు పొద్దున్న చేసింది మధ్యాహ్నం తినడు, మధ్యాహ్నం చేసింది రాత్రి తినడు. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ రోజు వండినట్టుగా చేసుకొని తినాలంట. చేసుకొని తిని అలాగే చేయాలంట ఖచ్చితంగా. దీని గురించి నేను 2లో చెప్తాను.